హలో గైస్, నేనప్పుడు స్టోరీ చెప్పినట్టు మీ ముందుకు వచ్చాను. ఇంకో స్టోరీ పెట్టుకోండి. అదే సాడ్ స్టోరీ. ముందు చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటానని. ఇప్పుడు మీ ముందు ఉన్నాను, మీకు స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ దేనికి తెలియకపోతుందంటే సాడ్ స్టోరీ. చాలా సాడ్ ఉంటుంది. మీరు తట్టుకుంటే ఓకే 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 ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో మొదలెద్దామా. ఒకరోజు ఒక కొడుకు, ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు ట్విన్స్. వాళ్ళ ఇద్దరు పెద్ద అయ్యాక వాళ్ళ అన్నయ్య 7th క్లాస్లో ఉంటారు. వీళ్ళిద్దరూ 2nd క్లాస్లో ఉంటారు. 2nd క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అమ్మ అప్పుడు 1 year అయిపోయాక చనిపోయింది. ఎలాగా? గొంతు ఇన్ఫెక్షన్, ముక్కు పట్టేసింది, జలుబు, నాలిక వాచిపోయింది, మళ్ళీ పళ్ళు పుచ్చిపోయి పెదలు పగిలిపోతున్నాయి, తలనొప్పి, చెవు నొప్పి, ఒళ్ళు నొప్పి, జ్వరము, కాళ్ళు నొప్పి, ఇవి మొత్తం వచ్చాయి. దానివల్ల వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళు పూజలు చేసి తగలబెట్టారు. దాని తర్వాత రోజు వాళ్ళ అన్నయ్య ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ నాన్న అమ్మాయిలు, వాళ్ళ నాన్న పుట్టింటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ ఊరికి రాలేరు. ఇది ట్రాన్స్ఫర్ అయిపోయిందంట. ట్రాన్స్ఫర్ అయిపోయిందని వెనక్కి చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు అదే ఆ ఊళ్ళోనే చదివించారు పెద్ద అయ్యేంత వరకు. వాళ్ళ అన్నయ్య డిగ్రీ, ఇంకా వాళ్ళు 5th అనుకుంటా, కాదు 7th. వాళ్ళ అన్నయ్య డిగ్రీ ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య నాన్న చనిపోయారు. వాళ్ళ అన్నయ్య నాన్న చనిపోయారు. బస్సు యాక్సిడెంట్ అంటే వాళ్ళ నాన్న రోడ్ దాటుతున్నప్పుడు బస్సు స్పీడ్ వచ్చి వాళ్ళ నాన్న గుద్దేసింది. చనిపోయాక దాని తర్వాత రోజు వాళ్ళ అన్నయ్య ఇంకా వాళ్ళిద్దరూ అక్కడే ఉండిపోయారు. అలా పెద్ద అవుతూ వాళ్ళిద్దరు చెల్లెలు పెద్ద అయిపోయారు. అంటే 10th క్లాస్. ఇద్దరు చెల్లి ఇద్దరు అమ్మాయిలే. అప్పుడు వాళ్ళ అన్నయ్య బాగా చూసుకునేవారు. డిగ్రీ మొత్తం చదివేశాడు కదా వాళ్ళ అన్నయ్య, పెద్దోడైపోయాడు. పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళి అయిపోతే అప్పుడు వాళ్ళ చెల్లెల్ని బాగా చూసుకున్నారు. స్కూల్కి జల్లు వేసేటట్టు పెళ్ళి చూసుకున్న అనుకుంటారా, వాళ్ళిద్దరికి జల్లు వేసింది. జల్లు వేసారు. తర్వాత వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళారు. వాళ్ళన్నీ చనిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరే ఒంటరిగా ఉన్నారు. తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళిద్దరు చెల్లెళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ ఉండడం కుదరదు, మా చదువు అయిపోయింది కదా, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పారు. వెళ్తే అలాగా వాళ్ళ అమ్మమ్మ లేరు, చనిపోయారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. ఎలా చనిపోయారో మాకు అర్థం కాదు. వాళ్ళిద్దరు ఒంటరిగా ఏడుస్తూ పేదవాళ్ళుగా అయిపోయారు. ఏడుస్తూ బాగా ఆకలితో వాళ్ళిద్దరు చనిపోయారు. ఇదే గైస్ ఈ స్టోరీ. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్, సబ్స్క్రైబ్, బెల్ కొట్టడం మర్చిపోకండి. ఓకేనా గైస్? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందు ఉంటాను. ఓకేనా గైస్? ఉంటాను.